పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు క్రీస్తు నామం పేరిట శుభోదయం. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసమును కొనియాడుచున్న మనం నిన్నటి దినాన ఉత్తరించు ఆత్మల సహాయార్థం మనం ఎన్నుకున్న అనేక మార్గములలో ప్రార్థన అనే మార్గం అత్యుత్తమైన మొదటి మార్గంగా తెలుసుకొని ధ్యానించి ఉన్నాము. ఈనాడు ఉత్తరించు ఆత్మలకు సహాయం చేయు రెండవ మార్గం దాన ధర్మములు చేయడం అని తెలుసుకొని ధ్యానించి అనుసరించుటకు ప్రయత్నించుదాము. ఉత్తరించు ఆత్మల నిమిత్తం దాన ధర్మములు చేయడం ఉత్తమమైన పని. ధర్మము చేయడం చేసిన వారికి, స్వీకరించిన వారికి ఎవరి నిమిత్తం చేయబడుచుందో వారికి మేలును ఒనకూర్చును. ధర్మము చేయువాడు పాప మన్నింపును, దేవుని కృపను, మోక్షమును పొందును. ధర్మమును స్వీకరించిన వాడు ఊరట పొంది సంతోషముతో జీవించును. దేవునకు దాతకు కృతజ్ఞతలు చెల్లించి దేవుని స్తుతించును. ఎవరి నిమిత్తం ఆ ధర్మము చెల్లింపబడిందో వారు తమ ఉత్తరింపు తీరి దేవుని కృపచే మోక్షమునకు పోదురు. నీ సంపద నుండి దాన ధర్మములు చేయుము. పేదలను అనాదరము చేయవద్దు. దానము మోక్షమునందరి దేవునికి ఇష్టమైన కానుక. దానము చెయ్యువాన్ని అతడు మృత్యులోకం నుండి రక్షించును అని తోబీతు తన కుమారులను తోబియాతో తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనములలో చెప్పుట మనము చదవగలము. ఉత్తరించు స్థలములోని ఆత్మలు వేదనలను అనుభవిస్తూ ఉంటాయి. వీరికి తప్పక సహాయం చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. నీళ్లు నిప్పును ఆర్పివేయునట్లు ధర్మములు ఉత్తరించు ఆత్మల వేదనలను తగ్గించును. ఆ ఆత్మలు చెల్లించవలసిన పరిహారము తీరి ఆ ఆత్మలు మోక్షరాజ్యము చేరును. ఉత్తరించు ఆత్మలు చెల్లించవలసిన పరిహారం ఒక అప్పు అనుకొను. మనము పేదలకిచ్చు ధర్మము ప్రభువునకు అప్పిచ్చినట్లే ప్రభువు ఆ ధర్మమును తమకే అప్పు ఇచ్చినట్లుగా స్వీకరించిరుదురు. ప్రభువు తిరిగి చెల్లించవలసిన అప్పును ఉత్తరించు ఆత్మల నిమిత్తం సమర్పించెదరు. దాని ద్వారా ఉత్తరించు ఆత్మలు చెల్లించవలసిన పరిహారం తీరి ఆ ఆత్మలు మోక్షరాజ్యం చేరును. అంతస్తునకు స్థితికి తగినట్లు దాన ధర్మములు చేయాలి. నీకున్న దానిని బట్టి దానం చెయ్యాలి. ఎక్కువగా ఉన్నచో ఎక్కువగానే ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగానే ఇమ్ము. కానీ ఇచ్చుటలో మాత్రము వెనుకాడకము. ఇచ్చిన ధర్మము ఆపత్కాలమున పెద్ద నిధి వలె సహాయపడినని గుర్తెరిగి దాన ధర్మములు చేయుము. ఉత్తరించు ఆత్మల నిమిత్తం దేవాలయమునకు అవసరమైన వత్తులు, సాంబ్రాణి, పీఠం వస్త్రములు, స్వరూపములు, పటములు మొదలగు వారిని కానుకగా ఇవ్వవచ్చు. దేవాలయ నిర్మాణమునకు, మరమ్మతులకు, పండగలు కొనియాడుటకు అవసరమైన ధనమును, వస్తువులను కూడా సమకూర్చవచ్చు. కొందరు తాము చనిపోయిన తర్వాత తమ ఆత్మల విశ్రాంతి కొరకు తమకు చెందిన స్థిర చరాస్తులను, ధనమును పూజలు చేయి నిమిత్తం, పేదలకు దాన ధర్మములు చేయి నిమిత్తం కేటాయించి తమ బంధువులకు చెప్పిపోవుదురు. చనిపోయిన వారి కోరికలను తప్పక నెరవేర్చవలను. ఆలస్యము చేయడం, అమలు చేయకుండా ఉండడం చేయకూడదు. ఆ ఆత్మల ఉత్తరింపు కొరకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయాలి. మనము చేయవలసిన దాన ధర్మములు సకాలంలో చేయకపోవడం ద్వారా కలిగే నష్టమును ఈ కింద పూర్వం జరిగిన ఒక సంఘటన ద్వారా ధ్యానించుతాము. జర్మనీ దేశంలో రాబాన్ మొరుస్ అనే మేత్రానులు పేదలకు ధారాళముగా ధర్మములు చేయవలేనని ఒక విచారణకర్తను ఆదేశించారు. మరి ముఖ్యంగా మరణించిన గురువుల ఆత్మల విశ్రాంతి కొరకు ధర్మము చేయవలేనని ఆ గురువును కోరారు. కానీ ఆ గురువు తన పిసినారితనము చేత చేయవలసిన ధర్మములను తగ్గించి ఇచ్చుచుండెడివాడు. గురువుల ఆత్మల విశ్రాంతి కొరకు ధర్మం చేసేడివారు కాదు. ఒక రాత్రి ఆ మధ్యనే చనిపోయిన ఒక గురువు, వారికి ముందుగా చనిపోయిన గురువులు సమావేశమై మాట్లాడుకొనుట ఈ గురువు చూశాడు. భయపడి నిశ్చేష్టుడయ్యాడు. మరణించిన గురువులలో కొందరు అతని వద్దకు వచ్చి అతని దుస్తులు పీకివేసి కొరడాలతో కొట్టి, నీ పిసినారితనమునకు ఇదే బహుమానం. 3 రోజుల తర్వాత నీవు మరణించి ఉత్తరించు స్థలం చేరుకుంటావు. మాకు రావలసిన సహాయములను నీ లోభితనము చేత అడ్డగించావు. నీ ఆత్మకు అలాగుననే జరుగును అని చెప్పి అదృశ్యమైపోయారు.
ఆ గురువు మూర్ఛపోయాడు. ఇది గమనించిన కొందరు గురువులు అతనిని గమనించారు. అతనికి స్పృహ వచ్చిన తరువాత తన పిసినారితనం వల్ల మరణించిన ఆత్మలకు కలిగిన నష్టమును, తాను కొట్టబడుటను, తాను మరణించబోవుటను మిత్రాన్ల వారికి గురువు తెలియజేశారు. తరువాత మంచి పాప సంకీర్తనం చేసి అవస్థాభ్యాంగమును పొందారు. దివ్య సప్రసాదమును స్వీకరించి 3వ రోజున మంచి మరణమును పొందారు. వీరి ఆత్మ కొరకు దివ్య పూజలు సమర్పించి దాన ధర్మములు చేశారు. ఒకరోజు చనిపోయిన విచారణకర్త ఆత్మ మేత్రానుల వారికి కనిపించి, నా తండ్రి గారా, నా నిమిత్తము చేయబడిన ప్రార్థన ధర్మముల వలన నాకు కొంచెము ఊరట మాత్రమే కలిగినది. నా పిసునారితనము వల్ల ఉత్తరించు స్థలములో నిలిచిపోయిన ఆత్మలన్నీ మోక్షమునకు తర్వాత మాత్రమే నేను పోవుదును. ఈలోగా నా నిమిత్తము చేయబడు ప్రార్థనలు ధర్మములు ఆ ఆత్మలకే ఉపయోగపడును. కనుక నా కొరకు అధికముగా ధర్మము చేయండి. ఈ విధంగా చేయుట వలన నా వలన వేదనలు పొందుచున్న ఆత్మలు మరియు నేను రక్షింపబడదము అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆ విధంగానే మేత్రానుల వారు హేరాళముగా ధర్మము చేయించారు. కొన్ని దినముల తర్వాత ఆ విచారణకర్త ఆత్మ సంతోషముతో మేత్రానులకు కనిపించి కృతజ్ఞతలు చెప్పి మోక్షమునకు చేరారు. కనుక ప్రియక్రీస్తువులారా, ఆత్మల కొరకు చేయవలసిన వానిని తప్పక చేయాలి. ఆత్మల మీద దయలేనివాడు తాను కూడా దయను పొందలేడు. ఉత్తరించు స్థలములో ఉత్తరింపు తీరు వరకు ఉండవలసి వచ్చును. పిసినారితనము లేకుండా ఉదారముగా దాన ధర్మములు చేసి మనమును మోక్షరాజ్యమును పొందుటకు ప్రయత్నించుదాము. జపము. సర్వోన్నతుడవైన దేవా, మీరు మా ప్రార్థనలను ఆలకించుచున్నందులకు మీకు వందనములు. మరణించిన మా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల ఆత్మలను కృపతో చూడండి. వారి పాపములను మన్నించి వారిని మీ రాజ్యంలో చేర్చుకొనమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఉత్తరించు ఆత్మల నిమిత్తము ఈనాడు మనం చేయవలసిన సత్క్రియ పేదలకు, వికలాంగులకు దాన ధర్మము చేయటం. సుకృత జపము. దేవుని మాత, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఆమేన్.